హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జెస్ వరల్డ్ వన్ ఛానల్ మెనీ థింగ్స్. ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. మీ పనులు ఎంతవరకు వచ్చాయి? పండగ పనులు స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేస్తే ఇంకా కామెంట్ చేసేయండి. నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానండి. నాకు చిన్న పిల్లలతోటి పెద్దగా కుదరట్లేదు మా పిల్లలతోటి. సో అందుకని కొంచెం నిదానంగానే చేసుకుంటున్నాను. ఈ పటం చూస్తున్నారు కదండి, ఇది నేను విజయవాడలో తీసుకున్నాను. దుర్గమ్మ గుడికి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చి తీసుకున్నాను. మా పూజా గది వచ్చేసి పెద్ద ఆర్భాటంగా ఏమి ఉండదండి. విగ్రహాలు అలా కూడా మేము పెట్టుకోము. ఎందుకో నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం. నాకు అందులో పిల్లలతోటి కూడా అవ్వదు చేసుకోవాలంటే. ఈ పనికే నాకు చాలా టైం పట్టేసిద్దండి. 1.5 hours దాకా పట్టిద్ది నాకు. క్లీనింగ్, పూజా సామాను అంతా శుభ్రం చేసుకొని, ఈ దేవుని పటాలంతా శుభ్రం చేసుకొని చేసేసరికి 1.5 hours దాకా పడుతుంది నాకు. సో అందుకని నేను ఎక్కువ హంగు ఆర్భటాలు పెట్టుకోనండి. సింపుల్గా అయిపోవడానికే చూసుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విగ్రహం కూడాను మా వారు ఎక్కడో ఆన్లైన్లో తీసుకున్నారు 2-3 years బ్యాక్. మాకు మా వారికి పర్సనల్గా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. మ్యాక్సిమం ఆంధ్రాలో ఉండేవాళ్ళు ఎవరైనా ఆయన ఫ్యాన్సే ఉంటారు, ఆయన భక్తులే ఉంటారు కదండి. అలా పటాలు కూడా తక్కువే ఉంటాయండి, కానీ అందరి దేవుళ్ళని పెట్టుకుంటాను నేను. నాకు ఇష్టము ఉండడం కూడా. మీరు ఎలా క్లీన్ చేస్తారు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పూజా సామాన్ ఎలా కడగాలో కూడా నేను చూపిస్తానండి. ఇలా సింపుల్గా ఉండడం మనకు కూడా మంచిదే. పనులు చేసుకోలేనప్పుడు అలా దుమ్ము పట్టిపోయి ఉంటే మనము చూడలేము పూజ గది అలా ఉండడము. సో కొంచెమే ఉన్నాయనుకోండి, మనకు కూడా క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. నేనైతే అలానే అనుకుంటాను. మా అత్తయ్య గారు కూడా అలానే ప్రోత్సహిస్తారు నన్ను. పిల్లలున్న దగ్గర ఎక్కడ ఇద్దమ్మా, అవ్వదు కదా, సింపుల్గానే ఉంచుకో, ఏం పర్లేదు అని నన్ను ఎంకరేజ్ చేస్తారు. అందుకని నేను అలానే ఉంచుకుంటాను. కానీ అలానే శుభ్రం చేసుకోకుండా ఉండలేం కదండి, అందుకని శుభ్రం చేస్తున్నాను. ఇది వచ్చేసి కింద కూడా అండి చిన్న షెల్ఫే. మాకు వంటగదిలో ఒక సైడ్ ఇచ్చారన్నమాట. మా సైడ్ మ్యాక్సిమం ఇలానే ఉంటాయండి. విడిగా పూజా గది అలా పెట్టుకోవడం నేను ఎక్కువ చూడలేదు. ఇది వచ్చేసి మ్యాట్ శ్రావణ మాసం వాడతానండి నేను ఎక్కువగా. ఈ బుక్ వచ్చేసి భగవద్గీత ఎవరో గిఫ్ట్ చేశారు. ఒకటి ఆల్రెడీ ఉంది మేము చదివేది. ఇది వచ్చేసి దేవుడి మూలన పెట్టాము. ఇంకొకటి ఇది కింద షెల్ఫ్ అండి. ఇక్కడ అగరబత్తీలు, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, అదే ఆయిల్ డబ్బాలు కానీ, ఇలా దేవుడికి సంబంధించిన పుస్తకాలు కానీ పెట్టుకుంటుంటాను ఎక్కువగా. కర్పూరము, అగరబత్తీలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మా సైడ్ మ్యాక్సిమం అందరూ ఇలానే పెట్టుకుంటారండి. సపరేట్ రూమ్స్ అనేవి నేనైతే చూడలేదు ఎక్కడ, తక్కువగానే చూస్తాను నేను. అలాగే మా ఇంట్లో కూడా ఇలానే ఉండిద్దండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే ఉండిద్ది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు ఇలానే పెట్టుకుంటారు సపరేట్గా. వంటగదిలోనే ఉండిద్ది మ్యాక్సిమం అందరికీ. నేను పూజా సామాన్ వచ్చేసి ఎక్స్పెషల్గా ఏం వేస్తామనండి, మ్యాక్సిమం పీతాంబరితోనే తోమేస్తాను. చూస్తున్నారు కదా, రాగి ఎక్కువ ఇత్తడి మాత్రమే వాడతాను నేను. నాకు ఇత్తడి అంటే ఇష్టం అండి. ఎందుకు ఇత్తడి సామాన్ అంటే, వెండి కంటే నేను ఎక్కువ ఇత్తడి ప్రిఫర్ చేస్తాను. నాకెందుకు అవి షైన్ అవుతుంటే గోల్డ్ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అవి బాగా మనం తోమే కొద్దీ షైన్ వస్తుంటాయండి బాగా. నేను అది గమనించాను ఇత్తడి వాటిలలో. సో అందుకని నాకు ఇత్తడి సామాన్ అన్న, పూజా సామాగ్రి అన్న చాలా ఇష్టము వెండి వాటికంటే కూడాను. అందుకే నేను ఇప్పటికి అవే వాడుతుంటాను. చూస్తున్నారు కదా, పీతాంబరితోనే మనకు శుభ్రంగా క్లీన్ అయిపోతుంటాయండి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. ఉప్పు, చింతపండు, నిమ్మకాయ అవి వేసి తోముతుంటారు, కానీ నాకు అంత ఓపిక ఉండదండి పిల్లలతోటి. అందులో మా చిన్న బాబు బాగా ఏడిపిస్తాడు. ఎంత టైం దొరికితే అంత తక్కువ టైంలో నాకు పని అయిపోయేలా నేను చూసుకుంటుంటాను. మ్యాక్సిమం అందరూ ఇలానే కడుక్కుంటారేమో. ఇంకేమైనా టిప్స్ ఉంటాయో నాకైతే తెలీదు. ఇంతకుముందు చింతపండు అలా వేసి తోమేదానండి, కానీ ఇప్పుడు అంత టైం ఉండట్లేదు. మా బాబు అప్పటికే నన్ను ఏడిపించేస్తాడు బాగా. సో అందుకని ఇలా చేస్తున్నాను. ఇత్తడి పాత్రలైనా, రాగి పాత్రలైనా తోమగానే తుడిచేసుకోవాలండి. తడి ఉన్నట్లయితే ఆ మచ్చలు అలానే కనపడుతుంటాయి. సో ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. బాగుంటాయి తుడిచేసి వెంటనే మనం గనుక పెట్టేసుకుంటే. అలాగే తడితో వదిలేస్తే మాత్రం మచ్చలు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, నా పని అయిపోయేలోపే మా బాబు లేచాడు. అదిగోండి చూస్తున్నారుగా, అల్లరి స్టార్ట్ చేశాడు అనమాట. మా బాబు లేకపోకముందే నేను పని చేసేసుకుంటాను. ఓకే అండి.